వారము మా తల్లిదండ్రులకు మేము 6 మంది సంతానము. లోకరీతిగా హిందువుల కుటుంబం ఉంటే నాయ బ్రాహ్మణ్స్ అంటారు, లేకుంటే తెలియకుంటే కొంతమంది మంగళోళ్ళు అంటే కటింగ్ షాప్ చేసేవాళ్ళం. సో మా కులం అది. మేము ఆ రీతిగా మేము ఈ ఊరికి నాకు చాలా అనుబంధం ఉంది. మొట్టమొదటిగా ఎందుకు చెప్తానంటే నేను ఈ ఊర్లోనే చదువుకున్నాను. 4th క్లాస్ ఉంటే 9th క్లాస్ వరకు 10th క్లాస్ కొన్ని రోజులు ఉండి తర్వాత నేను మైలూరులో చదవడం జరిగింది. నా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు ఈ ఊళ్ళో. ఈ ఊరు నాకు కొత్త కాదు. పిల్లప్పటి నుంచి ఇక్కడ నేను ఉన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్నాను. ఇప్పుడు ఈ ఊళ్ళో కిరణ్, మీ సేవటేలు, రియాజు, కాజా, అన్వరు మొత్తం నా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ కానాల్లో కూడా చాలామంది ఉన్నారు. సో నేను ఇక్కడే చదువుకున్నాను అన్నమాట. ఈ గ్రామానికి నాకు చాలా అనుబంధం ఉంది. తర్వాత నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా పై చదువులు పోలేని పరిస్థితిలో ఉండి మరి నేను ఆర్లగడ్డలో ఎద్దల పాపమ్మ జూనియర్ కాలేజ్ గేట్ పక్కన నటరాజ హెయిర్ కటింగ్ సెలూన్ అని పెట్టుకొని నేను మా యొక్క వృత్తి ధర్మం చేసుకుంటూ జీవిస్తుంటుంది. మరి మా తల్లిదండ్రులు కూడా నాకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం జరిగింది. మరి మా తల్లిదండ్రులకు 6 మంది సంతానము, 4 మగపిల్లలము, 2 అక్కగారు. నాకు నా నంబర్ 5. నేను ఆర్లగడ్డలోనే షాప్ పెట్టుకొని జీవిస్తున్న సందర్భంలో మా తల్లిదండ్రులు కూడా నాకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం జరిగింది. మరి దేవుడు నన్ను కూడా ప్రేమించి నాకు 2 కుమారుని దేవుడు అనుగ్రహించినాడు. సో నేను ఆ విధంగా మా గ్రామం వదిలి ఆర్లగడ్డ గ్రామంలో 1984లో ఆర్లగడ్డలో ఎద్దల పాపమ్మ జూనియర్ గేట్ పక్కలో నటరాజ హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టుకొని మరి వృత్తి ధర్మం చేస్తున్నప్పుడు లోకరీతిగా నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకొని మంచి పేరు, పర్వాలేదు ఆ పిల్లోడు నరసింహులు నటరాజ హెయిర్ కటింగ్ సెలూన్ బాగా చేస్తారు, కటింగ్ షాప్ అని పేరు ఆ యొక్క ఏరియాలో అప్పట్లో తాలూకాలోని ఒక రకమైన పేరు. అంటే ఇప్పుడుండే ఎమ్మెల్యే నాని కూడా నా కస్టమరే, బోరెడ్డి గారు వాళ్ళందరూ కూడా నా కస్టమర్లే. సో ఆ విధంగా నేను బాగానే చేసుకుంటూ జీవిస్తుంటుంది. మరి కొన్ని దినములైన తర్వాత ఒక 10 సంవత్సరాలు కుటుంబం సవ్యంగానే సాగింది. బైబిల్ చెప్తాది చీకటి సంబంధులు వేరు, వెలుగు సంబంధులు వేరని. నాకైతే తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు తెలియదు అనమాట. సో నేను ఆ విధంగా జీవిస్తూ భయంకరమైన అలవాట్లకు లోనై కుట్టుమిట్టాడుతూ కుటుంబము పోషించలేని స్టేజ్కి వచ్చింది. అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన షాపు ఉండి కూడా నేను ఇక తాగుడుకు మామూలుగా రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అందరికీ గుర్తుంటుంది. అప్పుడు మందు తాగిన కేసే, మందు అమ్మిన కేసే. ఆ సమయంలో నేను భయంకరంగా తాగుడుకు అలవాటై లోకంలో ఉన్న చెడు అలవాట్లకు బానిసనై ఈ లోకంలో ఇంకా నాకంటే మించిన అలవాట్లు ఎవరికి ఉండవు. అలాంటి స్థితిలో నేను జీవిస్తున్నప్పుడు నాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. మామూలుగా మా ఇంటికాడ మా ఊళ్ళో మాది తురుమలదిన్నె గ్రామం. ఇక్కడ మాయలూరు దగ్గర తురుమలదిన్నె అనేది. మేము నడిచిపోయి వచ్చేది సంధ్యావులకు మా ఊరికి నడిచే వచ్చేది మేము. అప్పుడు మా ఇంటి వెనకనే మన వాళ్ళ సహోదరులది ఇల్లు ఉంది, పక్కన చర్చి ఉంది, సిఎస్ఐ చర్చి. వాళ్ళ పడగనా పొద్దు మామూలుగా మైకు పెడతారు, వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా అయితే మైకు పెడతారు. వాళ్ళ పండగ అనుకునే వాళ్ళం. కానీ యేసుక్రీస్తు అందరికి ప్రభు అనే సంగతి మాకు ఏమాత్రము తెలియదు. అమెరికా దేవుడు వాళ్ళ దేవుడు అనుకునే వాళ్ళము, మా దేవుడు వేరు వాళ్ళ దేవుడు అనుకున్నాం. దేవుళ్ళు ఇంతమంది ఉన్నారని మాకు తెలియదు. దేవుళ్ళు ఇంతవరకు చాలా మంది అని మా యొక్క ఆలోచన. కానీ యేసే సృష్టికర్త అని మాత్రం ఏమాత్రం తెలియదు. నా పేరు మా నాన్న మా తల్లిదండ్రులు పెట్టేది మంగళి పెద్ద నరసింహులు. మేము అబ్బోగులు నరసింహస్వామికి మామూలుగా మేము పుట్టింటికలు కానీ మా యొక్క కార్యక్రమాలు ఏదైనా మేము అక్కడికే పోయి వచ్చేవారం. సో ఆ విధంగా నేను కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తూ భయంకరమైన అలవాటుకు లోనైనప్పుడు నేను అసలు తల్లిదండ్రులకు అసహ్యమై అత్తమావు నేను బనాపల్లిని మ్యారేజ్ చేసుకునేది. అన్నదమ్ములకు అందరికీ కూడా అసహ్యకరంగా జీవిస్తూ మరణానికి అతి సమీపంలో ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా లోకంలో వ్యసనములు ఏమని చెప్పాలా, మటగా మంగపత్త నాటు సారాయి లోకంలో ఏమేమి చెడు అలవాటున్నాయో అవన్నీ నాకే ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే నా షాప్ పక్కలో నాటు సారాయి అమ్మే వాళ్ళు ఉన్నారు. నా పక్కలో సైకిల్ షాప్ ఒక ఆయన సీను ఉన్నాడు, అతను కూడా మటక రాస్తున్నాడు. ఆ విధంగా నా కుటుంబాన్ని పోషించగలేని స్టేజ్లో వాళ్ళు ఇది తగులుతుంది అది తగులుతుంది రకరకాలుగా చెప్పడం, ఒకరికొకరు అలవాటుతో పడి భయంకరమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మరి దేవుడు ఎందుకో ఇప్పుడు ఈ గ్రామంలో ఇప్పుడు ఈ విధంగా మీటింగ్ పెట్టినప్పుడు నా షాపు ఎదురుగానే ప్రతి ఆదివారము
ఆళ్ళగడ్డలో రెహబత్ చర్చి మందిరం ఉంది. జి సామేల్ అని సేవకుడు ఉన్నాడు. వారు ప్రతి ఆదివారం ఈవినింగ్ నా షాపు ముందర సువార్త చేయనీకి వస్తారన్నమాట. మైకు పెట్టి ఆటో తీసుకొని వచ్చి ఆయన నా షాపు ముందరనే షాపులు వేసుకొని ప్రేయర్ చేసి వాక్యం చెప్తుంటారు. నేను అనుకునే వాళ్ళకి తిని అరగక ఇదే పని అయిపోయింది, మాకు తలకాయ నొప్పి, పొద్దున్న లేచినట్టు వీళ్ళకి ఏం పని లేదని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను ప్రభుని గుర్తెరిగినాక ఆ మాటలు అనుకునేప్పుడల్లా నాకు ఏడుపొస్తుంటుంది. ఎందుకంటే చెప్పడం వల్లనే నేను రక్షించబడినానని నేను అనుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఆ విధంగా అన్న నా దగ్గరికి కటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు. నా షాప్ అవతలే సిఎస్ఐ చర్చ్ ఉంది ఆర్లగడ్డలో, శివరాజ్ టాకీస్ అవతలే సిఎస్ఐ చర్చి. ఆ సహోదరులు మన వాళ్ళు చాలామంది నా దగ్గరకు వచ్చేవారు. నేను ఎగతాలు చేసి ఆ దేవుని బిడ్డలు పొద్దున్నే లైన్లో కూర్చుంటారు, వాళ్ళ పక్కన వాళ్ళని పెట్టి కొద్దిగా దేవుని బిడ్డల గురించి చేసి పంపించాయని తమాషగా ఎగతాలు చేసి అట్లా పంపించేవాడిని. ఆ విధంగా ఉన్నప్పటికీ అన్న నా దగ్గరికి సామెలు ఉన్న ప్రతి కటింగ్ షాపుకి వచ్చినప్పుడల్లా పిల్లలను తీసుకొని వచ్చేవాడు. పత్రికలు తీసుకొచ్చాడు, ఈ పత్రిక చదువుకున్నాను. ఆ పత్రిక తీసుకుని మేము మామూలుగా మాకు కటింగ్ షాప్లో డైరీ పెట్టి ఉంటుంది, దాంట్లో పెట్టుకుని చదువుతలేనని చెప్పేవాడిని. వచ్చినప్పుడల్లా పత్రికలు రూపంలో పెట్టుకునేవాడిని. కొద్దిసేపు చదివేది రూపంలో పెట్టుకుని చదువుకునే బ్రదంటే చదివినాలు ఏంటంటే, ఎందుకంటే నేను ఉదయం టిఫిన్ చేసాను తాగాల, మధ్యాహ్నం తాగాల, రాత్రికి తాగాల. అది చదివే ఓపిక లేదు. నాకు డ్రామా పిచ్చినేది అనమాట. ఎప్పుడు చూసినా నా దగ్గర డ్రామా పద్యాలు, ఘంటసాల పాటలు పాడేటోళ్ళు వచ్చారు. ఇప్పుడు నా షాప్ కాడ అందరూ మండలంలో ఉండే సేవకులందరూ నా దగ్గరకు వచ్చారు. ప్రతిరోజు ఈవినింగ్ అందరికీ తెలుసు. అప్పుడు నా దగ్గర డ్రామా చేసే వాళ్ళందరూ వచ్చారన్నమాట. ఆళ్ళగడ్డ తాలూకులో క్యాసెట్ ఎక్కడ దొరుకుతాయంటే నరసింహుల కాడనే దొరుకుతాయి. ఏ డ్రామా క్యాసెట్ అయినా నా దగ్గరనే ఉంటుంది అనమాట. ఆ విధంగా నేను క్యాసెట్ వినే ఓపిక లేదు. తర్వాత పర్వత సూర్యనారాయణ క్యాసెట్ తెచ్చిచ్చాను, బ్రదర్ నువ్వు ఆ క్యాసెట్ వినని. ఆళ్ళగడ్డ పక్కలో యాదాడు అని ఒక ఊరు ఉంది. ఆ యాదాడి పక్కలో సల్మాన్ రాజు అని ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ అంకారెడ్డి మెమోరియల్ బీఈడి కాలేజీలో బీఈడి చేరినాడు. ఆ అబ్బాయి కూడా నా కస్టమరే. ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి రోజు నా స్థితిగతులు చూసి నేను రోజు రోజుకు కటింగ్ చేసే షాప్ కాడికి రాలేని పరిస్థితి. నా దగ్గర ఒక 2 మనుషులు ఉన్నారు పని చేసుకునే వాళ్ళు చేయించే, కొంతమంది చేయించుకోరు. ఎందుకంటే కస్టమర్లు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళ దగ్గర చేయించుకుంటారు. కానీ నా దగ్గర మెయిన్ వాళ్ళు చేయించుకోవాలంటే నా పరిస్థితి బాగలేక షాప్ కాడికి రాలేని పరిస్థితి, భయంకరమైన స్థితిలో ఉంటుంది. ఆ బ్రదర్కి దేవుడు ఎందుకో ప్రేమించి నా దగ్గరికి వచ్చిపోయాడు. అన్న బాగా పనిచేసేవాడు, ఇట్ అయిపోయినాడని ఆ నుంచి తెచ్చి ఎస్వి ట్యాక్స్ కాడ ఇల్లు లక్ష్మీపురం అంటారు, అల్లగడ్డలు ఎస్వి ట్యాక్స్ దగ్గర లక్ష్మీపురం అని ఆ బజారు. నాది ప్రభాకర్ రెడ్డి ఇంటి వెనకాల నా ఇల్లు. అంటే మినియాల కంటే అటు కిందికి పోతే అటు సైడ్ కిందికి పోతే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఇంటి వెనకాల మా ఇల్లు. మరి మా ఇంటి కాడికి వచ్చి సువార్త చెప్పేవాడు, షాప్ కాడికి వచ్చి సువార్త చెప్పేవాడు. అన్న ప్రభుని నమ్ముకున్నా అంటే మేము అడిగేవాళ్ళం, మాకెందుకు నేను నరసింహస్వామి ఉండగా మళ్ళీ నువ్వు ఇంకొక ఆయన కొత్త ఆయన తెచ్చి అమెరికా దేవుడు మాకెందుకు, మాకు నరసింహస్వామి ఉన్నాడు, మళ్ళీ ఆయన దేవుని ఇబ్బంది వచ్చేది, నువ్వు మళ్ళీ మాకెందుకు నేను అని మా భార్య కూడా అనేది. రకరకాలుగా అనేది. ఏం కాదమ్మా, సృష్టికర్త ఆయన, మరి ఆయన గురించి నీకు తెలియాలంటే కొద్దిసేపు నేను చెప్పే మాటలు వినమని మా ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేసేవాడు, అనేక విషయాలు చెప్పేవాడు. కానీ నేను ఎందుకంటే ఆయన చెప్పే ఓపికే వినేదానికి నాకు ఇది లేదనమాట. ఎందుకంటే నేను నైటు మందు తాగంది ఇంటికి పోలేను. ఆయన కాలేజీకి పోయి ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వచ్చాడు. కాలేజ్ గేట్ వెనక్కి పోయి రకరకాల ప్రశ్నలు వేసేవాడు. ఇప్పుడు భూమానాగిరెడ్డి ఇంటి వెనకాల సాయి పబ్లిక్ స్కూల్ అనేది, ఆ కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి అని దొన్నిపాడు అబ్బాయి. ఆ అబ్బాయి నేను క్లోజ్ ఫ్రెండ్స్. అతను ఎన్నో ప్రశ్నలు అతన్ని అడిగేవాడు. మా ప్రశ్నలు కానీ సమాధానం చెప్పేవాడు. కానీ నాకు లోపల మంగళూరులకు మంగళచాప ఆదివారం ఫుల్ బిజీ, ఇది మాకు ఏడగడ కడతాది లేని మళ్ళీ సైతానుడు మమ్మల్ని రకరకాలుగా ఆలోచించే నన్ను ప్రేరేపిస్తాడు. మనకు కుదురుతుందా, వాళ్ళంటే పోతుంటారు, నీకు ఏం పడింది, నీకు జరిగేది మంగళచాప ఆదివారం, నీకు వాళ్ళకి ఏం పడింది, ఊరికి అనవసరంగా లేనిపోని పెన పెట్టుకొని వాళ్ళ అమ్మ తిరిగితే నీకు వచ్చేటోళ్ళు కూడా రారు అని రకరకాల కొంతమంది అనేవాళ్ళు. మా ఇంట్లో ఇంకా రకరకాలుగా ఆలోచనలు చేసేవారు. నీకేం రా లాస్ట్కి పిచ్చి పట్టింది నీకు, వాళ్ళని నేర్చం పట్టినావు అని రకరకాలుగా నా ఇంట్లో కూడా అడిగేవారు. వాళ్ళ ఇంటికాడికి వచ్చారు, ఎక్కువ రావడం పోవడం అయింది, వాడినంత ఇల్లు ఖాళీ చేపిస్తారని నేను. ఎందుకంటే బల్జల్లో ఇంట్లో బాడికుంటి, ఇంకా వాళ్ళు కూడా లేపుతారా నీకు ఇల్లు కూడా లేదు, లాస్ట్కు ఇంకా సాగులలో సత్రాలలో వాల్సిన పరిస్థితి వచ్చాది, నీ బతుకు ఇప్పటికే అయిపోయినావు, ఇంకా వాళ్ళు కూడా లేపుతారు లేని అట్లా ఇంటికాడ తల్లిదండ్రులు రకరకాలుగా ఎన్నో సమస్యలతో ఉంటుంది. సరే, ఆ విధంగా నేను ఎందుకంటే అర్ధ గంట నాది గంట పైగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఊరికి జ్వరం తగ్గితే వచ్చినట్టు అందరూ వేసుకుంటేనే ఎవరో ప్రార్థన చేసి జ్వరం తగ్గితే వచ్చినట్టు కాదు. నేను కూడా తెలియబడని దేవునికి ముక్కి నిష్ఠాగరిస్తున్నాను. ఎందుకంటే ఈ క్షేత్రాలు ఎక్కడ తిరిగినానో తిరగని క్షేత్రమే లేదు, ఎక్కడ మనశ్శాంతి లేని జీవితం, ప్రశాంతత లేదు, వేచుకునే అంతరం లేదు. ఎందుకంటే ఆడదగోరిపోతే మటక తగులుతుందేమో, విడిపోతే మంగపత్త తెలుసుకుంటానేమో అని తిరగని క్షేత్రాలు మొత్తం తిరిగినాను, ఎక్కడ మనశ్శాంతి లేని జీవితం. సరే, ఒకసారి నిర్ణయానికి వచ్చి
ఇంకా నేను మా భార్య వాళ్ళందరూ చాలా బాధపడి ఏడుస్తుంటే నేను మా భార్యను పట్టుకొని ఒకనాడు అందమైన పిల్లోడు నాకు లోగు 6th క్లాస్లో ఇంకా నేను మరణించి మిమ్మల్ని బ్రతుకుతారు, నేను ఎల్ఐసి చేసి చనిపోతాను అని మా భార్యను పట్టుకొని ఏడ్చి చెప్పినాను. చెప్తే మా భార్య ఏమనేదంటే, ఆ సమయంలో నీవు మరణించినాక నాకు ఆ డబ్బులు ఎందుకయ్యా, నువ్వు బ్రతికితే చాలు, నేను పని చేసి సాగుతాను, నువ్వు మాత్రం ఆ పని చేయకని అంత కైపులో తాగి చెప్పేటప్పుడు మా భార్య ఆ మాట అనేదన్నమాట. నువ్వైనాక నాకెందుకు ఆ డబ్బులని పిల్లలను పట్టుకొని ఏడ్చి, చిన్న పిల్లలను పెట్టుకొని ఏడ్చి ఆ మాట అనేది. ఆ సమయంలో ఆ మాట అన్నప్పుడు నా కైపు తగ్గిపోయింది. మామూలుగా ఇప్పుడైతే లోకంలో ఇంకా పోయేటువంటి పోతాను, మళ్ళీ నా దగ్గరకు వచ్చినావా ఇంకా పో అన్ని సాగుకుంటూ మళ్ళీ వచ్చినావా అక్కడి నుంచి వచ్చింది సరిపోవని ఇందులో. ఇప్పుడైతే నా టైంలో ఆమె ఆ మాట నింటి అంటే ఎక్కిపోదు, కానీ ఒక బస్ కింద పడి నా కథ సమాప్తి అయిపో. కానీ దేవుడు ఏ వ్యక్తి నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి నా దగ్గరికి ఆ సాల్మన్ రాజు అనే బ్రదర్ను పంపించాడనమాట. కరెక్ట్గా బడి మొదలుపెట్టినాడు. బడి అయిపోయేదాకా ప్రతిరోజు ఉదయం సాయంత్రం గడ్డం పెట్టుకుని ఉన్నా. నా కోసం ఉన్న బిడి నాది కుమ్మరం కట్ట గణేష్ బిడిలు ప్యాక్ సిగరెట్ తాగేవాడిని. ఈ మూతి అంతా కుక్క మూతిని మాది జాగింది. అది ఇట్లా 38 కేజీలు ఉంటుంది. నేను తాగి ఇట్లా వణుకుడు వచ్చింది. అది నాది లెఫ్ట్ హ్యాండ్ కటింగ్ చేస్తా, నాకు వణుకుడు వచ్చింది అనమాట. 10 రూపాయలు నాటు సారా తాగితే కత్తెర పట్టుకొని కటింగ్ చేస్తా, లేకుంటే చేయలేను అనమాట. వణుకుడు వచ్చింది అనమాట. నేను లెఫ్ట్ హ్యాండ్తో కటింగ్ చేస్తా. ఎవరైనా అడగండి, నేను ఏమైనా మాటలు మిమ్మల్ని మభ్య పెట్టనీకో ఏదైనా చెప్పనీకి లేదు. నేను కింద పడి ఉంటే సేవ కూడా తెగి 2 కుట్లు పడినేసాడు ఇక్కడ. మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఈయన మందు తాగుతాడా, ఈయన బీడీ సిగరెట్ తాగుతాడా, ఇట్లా ఉన్నాడు అనుకోవచ్చు. ప్రభు నమ్ముకున్నాక ఇట్లా. అంతకుముందు నన్ను కనుకలేరు. కుమ్మరం కట్టకు మనకు తేడలేదు. పెదవులు లొట్ట పోయినాయి. బీడి దాటి ముఖం చూసినావా ఇట్లా పోయిటాయి, లొట్టలు పోయిటాయి అక్కడ. గుబ్బలే అంటా పీకి బుస్స పీకి పొగ వదిలి అంటుంది. అది నా పరిస్థితి. ఇంకా మంగవత కాడ కూర్చుంటే తాగి ఆడి కాళ్ళు రాకుండా ముడుచుకుపోయినాయి. బ్లడ్ టెస్ట్ చేయాలంటే నా దగ్గర సారాయి తప్ప ఇంకా బ్లడ్ లేదు. గడ్డలు కట్టినాయి అవన్నీ. ప్రత్యక్ష సాక్ష్యం ఎవరైనా ఆల్గడ్డలు నా పేరు ఎవరైనా చెప్పినా అడుగుతారు. మినియాల కాడ నా పేరు మంగళి పెద్ద నరసింహ ఎవరు అడిగినా చెప్తారు. లేకుంటే మా ఊళ్ళో నాకున్న చెడ్డ పేరు మా ఊరికి లోపల ఎవరికి లేదు. ఎందుకంటే కొరంతి పత్రికలో కూడా ఉంటుంది. ఇప్పుడు పత్రిక కాదు చెప్తున్నాను. నా స్థితి ఆ విధంగా ఉన్నది. ఆ విధంగా ఉన్నప్పుడు మా భార్య చెప్పినప్పుడు చాలా వేదన అయిపోయింది. ఇప్పుడైతే అనరు ఆ మాట, కానీ ఆమె పడి ఏడ్చింది. పొద్దున్న లేచి షాప్ కాడికి పోయినా. ఆ బ్రదర్ రోజు వచ్చి నాకు షాప్ కాడికి వచ్చి, నువ్వు చర్చికి రావాలా బ్రదర్, చర్చికి రావాలంటాడు. నాకు సైతానుడు ఏం ప్రేరేపిస్తా అంటే, నువ్వు ఆదివారం మంగళసారి ముట్టించే వచ్చే కస్టమర్ కూడా పోతారయ్యా, ఇంకా నువ్వు తర్వాత ఏం చేస్తావు, ఇంకా మువ్వ కూడా ఉండదు నీకు పరిస్థితి అనేవాడు. ఆయన ఏం చెప్తా అంటే, బైబిల్ అనేక వచనాలు చూపించాడు. ఎన్ని వచనాలు చూపించా అంటే, మేము అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పేవాడు. నీకేం కాదన్నా ప్రభు చూసుకుంటా. ఒకనాడు సమయం వచ్చి అన్నా ఈరోజు ఖచ్చితంగా నువ్వు మందిరానికి రావాలన్నా అన్నాడు. మరి నేను పొద్దున్నే కటింగ్ చేసుకొని షాప్లో జనాలు వచ్చుంటారే, మరి నేను మళ్ళీ ఇంటికెళ్ళని పడతా ఎట్టున్నా అన్నాడు. ఏం కాదన్నా, నువ్వు ఇంటికెళ్ళవన్నీ ఏం కాదు, నువ్వు రావాలి ఈరోజు ఖచ్చితంగా అన్నాడు. ఎందుకు ఆ ఉద్దేశం అంటే, ఇప్పుడు దానిలో ఈరోజు నాకు 6 గంటలకు ఖచ్చితంగా రావాలన్నాడు కదా. నేను కటింగ్ షాప్ మూతేసి అన్న ఫోన్ చేసి నేను కటింగ్ చేయడానికి వచ్చినారు మనుషులు. అక్కడ మూతేసి వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే సమయానికి రావాలా. నేను మళ్ళీ తర్వాత వచ్చినా లాభం లే. ఆ బ్రదర్ ఏంటంటే ఆ రోజు ప్రత్యేకమైన ఒక వ్యక్తి వచ్చినాడు. ఈ ఊరికి నేను ఎట్లా వచ్చినాను, మీరు పెట్టకుండా ఐజయ్ గారని 2వ రాకడ గురించి 2 కళ్ళు లేవు ఐజయ్ అని ఆరాధన ఛానల్ చెప్తుంటాడు. వింటారా ఎప్పుడన్నా? విన్నారా? 1998లో ఆర్లగడ్డకు వచ్చినాడు. రేఖబోత్ చర్చి మందిరం ఆర్లగడ్డ బస్ స్టాండ్ వెనకాల. ఆ బ్రదర్ ఆ రోజు సాక్ష్యం చెప్పడానికి వస్తున్నాడు. ఇవి వద్దు, మీ సంజామల గ్రామానికి నేను ఏ విధంగా వచ్చినానో అదే విధంగా ఆ బ్రదర్ వస్తున్నాడు అన్నమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే, అబ్బాయి ఖచ్చితంగా ఈయన ఫస్ట్ నుండి సాక్ష్యం వింటే, ఎందుకంటే మంగళూరులో కొంత మంత్రాల మాదిరిగా మేము పాటలు పద్యాలు ఈ మేళాలు అంత శ్లోకాలు అన్నీ మాకు తెలుసు కదా, కొంత అర్థం చేసుకుంటాడు. ఆయన కూడా ఇందువే, ఆయన బోయల్లో మరి యాదవులు అతను తెలియదు నాకు. సో అతను వస్తున్నాడు, ఖచ్చితంగా రావాలని అన్నాడు. సరే అతని మాట విని పొద్దున్నే షాప్ కాడికి వచ్చినాను. ఫుల్గా లైన్లు ఉన్నారు. మినియాల కాడ అంటే ఆళ్ళగడ్డలో టాప్ సెంటర్ అనమాట. అందరికీ తెలుసు మినియాల్లో ఆళ్ళగడ్డలో టాప్ సెంటర్ మినీ థియేటర్. 2 థియేటర్లు, ఒక హాస్పిటల్, 2 హాస్పిటల్ ఉన్నాయన్నమాట. పెద్ద సెంటర్ అక్కడ, దేవాలయం పెద్ద సెంటర్ అనమాట. నాకు ఆళ్ళగడ్డలో ముందే మంచి పేరు అనమాట. వచ్చి అందరు లైన్లో కూర్చున్నారు. ఈ బ్రదర్ వచ్చి అన్న టైం అయింది పోదాం అంటాడు. ఇక్కడ లైన్లో కూర్చున్నారు కొంతమంది. వాళ్ళని లేపితే ఎంప్లాయీస్ కదా, మళ్ళీ రేపు వచ్చారా రారు అని ఒక రూపంలో సైతాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా పోతావు, వాళ్ళు వచ్చినారు ఉద్యోగస్తులు. అక్కడ పక్కన ఆంధ్ర బ్యాంక్ కింద అనమాట. వాళ్ళందరూ నాకు చాలామంది వచ్చారు. టీషర్ట్స్ అందరు వచ్చినారు.
ఈ అబ్బాయి మాత్రం లేని నా పోదాం తొందరగా టైం అయింది అంటున్నాడు. ఇంకా తట్టుకలేక మంచి బాధ తట్టుకలేక ఆ సార్ ఏదో మంచి ఏదో ప్రార్థన చేస్తాడు, చర్చికి రమ్మంటాడు, వచ్చి మళ్ళీ సాయంత్రం చేస్తాడు సార్ ఏమను కాకని. దేవుడు వారితో కూడా, ఎందుకంటే తర్వాత మీరు బైబిల్ చదువుకుంటే అర్థమవుతుంది. మనసు మార్చుకోవాలని ఆలోచన ఉంటే నిజంగా ఆ బ్రదర్ నేను ఆ మాట అంటేనే సార్ నువ్వు పోయిరాపనైనా ఇప్పుడు కాబట్టి రేపని చెప్తున్నాను బాగుంటే సార్, ఎందుకంటే నేను తాగి ఆడ చేరుకుంటాను కత్తిరించే గబ్బపడతాడని బాగుంటే మేలని వాళ్ళ బాధ, తాగుంటే నరసింహులు బాగుంటాడు తాగితే మాకు ఇబ్బంది కానీ వాళ్ళ బాధ అని వాళ్ళు పోయిరాపనైనా ఇప్పుడు కాబట్టి రేపు చేసుకుని బాగుపడితే అంతే సాల్పనైనా అన్నారు. ఆ బ్రదర్ టక్కున చెప్పడం మూతేయడం దగ్గడం మూతేసి పోయినాను. ఇట్లనే మీ మాత్రమే అక్కడ రేకుల చెట్టు ఉండేది, ఇప్పుడు బాగా 2 అంతస్తులు బిల్డింగ్ కట్టినారు. ఆర్లగడ్డలో ఎవరైనా చూసినారా? రేకపోతే చర్చి మందిరం, ఆర్లగడ్డలో రేకపోతే చర్చి మందిరం పెద్దది 1000 అబోవ్ ఉంటారు. ఆ వెనకాల మేము వెనకాల పోయినాము రేకుల చెట్టు. అప్పుడు మేము పోయినప్పుడు 1998 మాట చెప్తున్నాను. వెనకాల పోయి కూర్చున్నాను. మాకు సక్కల బిల్ల వేసుకొని భోజనానికి పెట్టినట్టే కదా, మాకేం తెలుసు మోకాలు వేసి మోకారించేదే తెలియదు మాకు. మా ప్రార్థన వేరు, మా శ్లోకాలు వేరు పద్ధతి. ఎందుకంటే పర్వస్తు సూర్యనారాయణ క్యాసెట్ ఇచ్చేది 3 నెలలు పట్టింది నాకు వినడానికి. 3 నెలలు క్యాసెట్ వినడానికి పట్టింది. ఎందుకంటే అర్ధగంటే ముగించాలని అడగా చెప్తాను నేను, 1.5 గంట పడుతుంది నా స్టోరీ అంతా చెప్పాలంటే. ఆ పర్వస్తు సూర్యనారాయణ క్యాసెట్ వినడానికి నాకు 1 గంట టైం దొరకలేదు 3 నెలల నుండి. ఎందుకంటే మధ్యాహ్నం తాగాల, తాగి అయిపోతే కాదు మళ్ళీ సాప్ కాడుకోవాలి, యాలక బుడ్డలు వేసుకుని వాసన రాకుండా. ఇది నా పరిస్థితి. ఆ మంచిగా కడం పెట్టుకుని నా క్యాసెట్ తిన్నామంటే ఈయన నీకు ఏడంది పొద్దున్న టిఫిన్ చేసే వాళ్ళకి పక్కలోనే లక్ష్మే నిన్నాడు. 10 రూపీస్ అంటే నాటు సరే వచ్చాడు వెనకనిట్ట. ఇక్కడ ఉగాది బజ్జి తినడము నాటు సారి తాగడం కైపు తొక్కితే మళ్ళీ గడంగి కూడా మళ్ళీ అంటే ఇది నా పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ పిల్లోడు ఏంటంటే ఈచ్ వన్ క్యాచ్ వన్ టీచ్ వన్, ఈచ్ వన్ క్యాచ్ వన్ టీచ్ వన్, ఈచ్ వన్ క్యాచ్ వన్ టీచ్ వన్. అర్థమైందా? ఆ ఉద్దేశం ఆ పిల్లోనికి రోజు ఒకరికైనా సువార్త చెప్పాలా అనేది పట్టుకున్నాడు అప్పుడు. దేవుడు నేనే దొరికినా, ఎందుకంటే నేను వింటున్నాను, నాకెందుకు చెప్పాకు పోనేవని కాదు, ఎంత చెప్పినా వినేది. మళ్ళీ రాత్రి తాగి పనుకుంటాంటి. ఇట్లా ఒకనాడు మందు తాగి మంచంలో అడ్డం పడిపోతే కూడా మళ్ళీ నన్ను నిలబెట్టి ప్రార్థన చేసి మంచంలో ఉన్నట్టు మళ్ళీ పొద్దున్న వచ్చాడు సాపు కాడికి గడ్డం పెట్టుకుంటా. మా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ, మా అత్తమామలు ఎప్పుడో మా కూతురు చనిపోయింది, మా కడుపు కాలిపోయింది అని వాళ్ళు అన్నారు. మా అన్నదమ్ములు, మా తమ్ముడు, మా అన్న అని చెప్పేదానికి ఎక్కడ నా పేరే ఎత్తరు. ఎందుకంటే మా తల్లిదండ్రులు మేము ఎప్పుడో చెప్పినారు, మాకు గుడ్డు మురిగిపోయింది అనుకున్నాం, వాని పేరు చెప్పాకనైనా మాకు చాలా అవమానము, మేము ఎప్పుడు చనిపోయినాడు అనుకున్నాం, వాని గురించి మాకేం చెప్పాకరన్నారు. నేను ఒకవేళ చనిపోతే నా డెడ్ బాడీ కూడా తీసుకుపోయి లేని స్టేజ్లో ఉంటాను. అటువంటి స్థితిలో ఏ వ్యక్తి దేవుడికి నశించుకోవడం ఇష్టం లేనమాట. సరే ఆ బ్రదర్ నాకు చెప్పేటప్పుడు నేను శ్రద్ధగా వినేవాడిని. సరే ఈరోజు రావాలన్నాడు, సరే అన్న చెప్పినప్పుడు మందిరానికి పోదామని పోయినాం. పోయిన తర్వాత ఏం జరిగిందంటే వెనకలు కూర్చున్నాక అందరూ అట్లా ఇప్పుడు అన్నం పెడితే కూర్చుంటారు సకలలో వేసుకొని అట్లా కూర్చున్నాం మేము కూడా. సరే అందరూ మోకరించండి ప్రార్థన చేస్తామన్నాడు అన్న. ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు అందరూ బైబిల్ తెచ్చుకున్నారా? ఎంతమంది దగ్గర ఉన్నాయి బైబిళ్ళు? తెచ్చినారా? చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా అంత సులభంగా పోదు. సంజామలు నా ఊరు పిల్లప్పటి ఇన్నే చదువుకునే. తెచ్చుకున్నారా? కొడేలకి కొత్త పోతుంటారా? ఏమన్నా తెచ్చుకుంటుంటారా? సరే ఏదేమైనా కానీ సరే అపోస్తులుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి కొన్ని వచనాలు చదువుతారా? అపోస్తులుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి కొన్ని వచనాలు చదువుతారా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు కానేరరు. మీలో ఇక్కడ మనం కూడా ఆలోచన చేసుకోవాలా? చెప్పు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. రైట్. ఇప్పుడు ఆ వాక్యం చదివినాక నేను వెనకాల కూర్చున్నా. నాకు డౌట్ వెనకమర్తలు వచ్చింది. ఈ అన్న నా గురించి ముందే పోయి చెప్పినాడా? ఇన్ని క్వాలిఫికేషన్స్ ఎవరికైనా ఉంటాయా? నాకు తప్ప ఎవరికి ఉండవు, మొత్తం నావేవి. ఏంది నుంచి ముందే పోయి గబ్బులు చెప్పినట్టున్నాడు నా గురించి, పక్కా తాగుడు ఆటగాడు జూదగాడు వచ్చాడని.
ఏంది నా ఇట్లా చేసినావు వీడికి వచ్చి అంతా చాలామంది నాకు మానం తెచ్చివి కదా నా అంటే నేనే ఆడ చెప్పిన ఆయన బైబిల్లో ఉంది ఆ మాట అంటే నాకు బైబిల్ ఏనాడు చూసిన వాడిని కాదు, నాకు తెలియదు అసలు, నేను ఎప్పుడు చూడలే. నేను వాళ్ళ దేవుడు అనుకునేవాడిని కానీ యేసుక్రీస్తు సృష్టికర్త, పాపుల రక్షకుడు, పరిశుద్ధుడు, పాపమును విడుదల చేయాలంటే ఆయనకు తప్ప ఈ భూమండలంలో ఎవరికి అధికారం లేదనే సంగతి తెలియదు నాకు. యేసుక్రీస్తు అందరి ప్రభు అందరికంటే అంతకంటే నాకు తెలియదు. వాళ్ళ దేవుడు అనుకుంటున్నా, అక్కడ తెల్లలో దేవుడు, ఇక్కడ వాళ్ళ దేవుడు. ఏంది నా ఇంత పని చేసి లేదు నా పరిశుద్ధ గ్రంథములు ఉంది చదువున్నా చూడున్నా అన్నాడు. నాకు డౌట్ ఏంటంటే నన్ను వీడికి తీసుకొచ్చి మానం తీసినాడు ఏమంచి చర్చికి వచ్చి అని నా డౌట్. ఎందుకంటే నాకు మొత్తం ఆ క్వాలిఫికేషన్తో నాకే ఉన్నాయి, నాకు దాంట్లో లేనివి లేవు. ఎందుకంటే నేను పిల్ల సావిడికి పిల్ల పండుగప్పుడు డ్యాన్స్ చేసేవాడిని, జడ వేసుకుని మొత్తం ఆట మంగపత్త మట్క నక్కమని లోకములు ఇంకా దోసుకోవడం అంటే ఇంకా మనం అదే మంగపత్త కాడ ఒక ఏట వచ్చి చుట్టూ తిరుక్కుంటే ఒక రౌండ్ వచ్చి వచ్చినట్టు అనమాట. అట్లా దాంట్లో ఉండే అలవాట్లన్నీ నాకే ఉన్నాయి. ఇలాంటి వారంతా ఖచ్చితంగా నిత్య నరకం ఉంది. మేమేమనుకున్నాము ఇక్కడ కాణాలని తెలుసా, కొట్టాక కాణాల ఉగాది పండుగ వచ్చాది శుంకులమ్మకు పెడతాం మేము. డబ్బులు ఉంటే పొట్టేలి మేకపోతే ల్యాండ్ కోడి. మేము తప్పు చేస్తాము, పాపం చేస్తాము. మా ఊరికంటే ఆడికి వచ్చాము, మా ఊరు దావలోనే కదా అది తెలుసా. ఆడికి వచ్చేది మేము చేసిన పాపాలకు కోడికి వచ్చాము, డబ్బులుంటే పొట్టేది. మేమనుకుంటే మా పాపాలు పోతాయి అనుకుంటాం, మా పాపాలు బలి అయ్యే సంగతి దానికే తెలియదు. అది వచ్చి మా పాపాలు పోతాయని మాకు తెలియదు. మొత్తం మీద అది కోసుకోవడము, ఆడ తినడం. ఆ లోపలే సరాదాగా వచ్చి చుట్టాలు వచ్చి ఉంటారు కదా, మా కులస్తులు చాలా మంది ఉన్నారు కణాల్లో. వాళ్ళు మమ్మల్ని వచ్చి వాళ్ళు వచ్చి మా చుట్టాలు వాళ్ళ చుట్టాడు నాలుగుసారి తాగి ఉంటారు. ఆడ పెనబడతాము, ఏదో ఒకటి కొట్టాడబడతాయి. సాయం కైపులు దాని ప్రభావం చూపించాలి కదా. అంటే చిరిగిపోవడము, ఆడపిల్లలు కూడా ఇట్లా జరుగుతాయి. మళ్ళీ ఓలాడిపోతాం. హబోబులం తెలుసా, ఇక్కడ ఆళ్ళగడ్డ అవతల, మా పేరు నరసింహులు కదా. మళ్ళీ మేము ఆడుకోవాలా, ఆడ నడుసరి మాకు చూ దొరుకుతుంది. ఆడ మామూలుగా మేకపోతులు తీసుకోవాలా, పుట్టెంటికలు కానీ పిల్లలు పుట్టెంటికలు పెడితే 2 తీసుకోవాలి, జత తీసుకోవాలా. మళ్ళీ సింగల్ తీసుకుపోకూడదు, సింగల్ తీసుకుపోతే ఇబ్బంది పడతామని ఆ 2 తీసుకోవాలి. ఆ 2 పొట్టేళ్ళ సుమారు కావాలి కదా. అట్టా తీసుకుపోయి ఆడ తాగి గందరగోళం పడి అటువంటి పరిస్థితిలో. కానీ మాకు తెలియదు మా పాపాలు పొట్టేళ్ళకు వచ్చి పోతాయి అనే సంగతి మాకు తెలియదు. ఎందుకంటే మా పాపాల కోసం బలి అయిపోతాం దానికి తెలియదు. అందుకే బైబిల్ చెప్తుంది, సర్వమాన పాప పరిహారం రక్త ప్రోక్షణ అవసరం తదరక్తం పరమార్థాన పునదాన బలియాగం. రక్తము చిందించదే పాప క్షమాపణ లేదని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది. మేము పొట్టేళ్ళు మేకపోతులు కోళ్ళు కోసుకుంటాం. ఇది మా పరిస్థితి. మాకెట్లా తెలుస్తుంది, పొట్టేళ్ళు మేకపోతులు కోసుకుంటే పోయే పట్టేది ఇంకేముంది, పిచ్చలు కూడా పోయారు 4 పాపాలు చేసి 4 అవినీతి చేసి. కానీ దైవ గ్రంథం బోధిస్తుంది, రక్తము అనగా పాపము లేని వ్యక్తి ఉండాల, పాపమును క్షమించే అర్హత ఉండాల, పరలోక రాజ్యం తీసుకునే అర్హత ఉండాలి. ఏ వ్యక్తి కూడా ఆయన జీవించిన కాలంలో ఒక మాట సవాల్ వేసింది, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా. సో నేను మా జీవితం అంతా ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఆ బ్రదర్ మాకు అనేక గ్రంథాలలో ఈ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చాలా వరకు చూపించినాడు. మేము అడిగిన ప్రశ్నలు దైవ గ్రంథం చెప్తుంది, మేము మా హిందువుల ప్రకారంగా మేము వాళ్ళ దుష్ట శిక్షణ, అర్థమైందే, దుష్ట శిక్షణ. అలాగైతే ఇక్కడ ఒకరైనా బతుకుతారా ఈ మందిలో? పాపం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నాది ఒక రకం ఉంటే మీది ఒక రకం ఉంటుంది. ఇంక ఇక్కడ ఏమన్నారు మనుషులు మొత్తం అంతా మట్టిలో మొట్టసంగా పురుషాల్సిందే ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇంకా ఎవరు బతుకుతారు? ఇంకా ప్రతి ఒక్కరు పాపం ఏదో ఒక రూపంలో ఉంటుంది. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా, యేసుప్రభు సోషల్ అదే. అందుకే ఈయన దగ్గరికి వచ్చేది. ప్రపంచం అంతా ఆయన కొలుతా అంటే పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని. ఇది ఈయన స్పెషల్. ఇలాంటి వీడికి ఎందుకు వచ్చారు ఈ చలికి? ఇప్పుడు అర్థమైంది, ఈ ప్రత్యేకత అది. ఇలాంటి మనం మొత్తం గుర్సాల్సింది ఏడండి. ఇంకా ఈయన స్పెషల్ అనమాట. అందుకే ప్రపంచంలోనే యేసుప్రభుని కొలిచేది. అర్థమైందా? పాపులను. మరి నా గురించి నేను ఈ విధంగా ఆలోచించుకునేప్పుడు ఒక మాట చెప్పేవాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 32 వచ్చింది, చదువుతారా? లూకాసు వార్త 5వ అధ్యాయం 32. పొదుపు లక్ష్మిని చేరాలంటే ఊరికని చేసుకుంటారక్క? ఏమైనా అంత ఇంత డబ్బులు కట్టాలా? ఊరికని లైన్ చేసుకుంటారా? మారు మనసు పొందుటకై నేను పాపల పిలవచ్చింది కానీ నీతి మంత్రులను పిలవరాలేదని వారితో చెప్పాను. మేము దేశంలో తిరుగుతున్నాం చూడి, ఏచుకుని అంతరం లేదు, తిరగని క్షేత్రం లేదు. ఎక్కడంది మనసు మార్చుకుంటే పోయేదానికి. తెలుగులో అంటాడు, కాశీకి పోతే మాది గత మా నీడ మాయమర్తనే వచ్చింది. తలలో బోడవుతున్నా కానీ తలంపుడు మారడంలే, గుండు కొట్టించుకుంటున్నాం, గుణం మారడంలే. కపడ
బదలాడతాము, కపడా బదలాడతాం అంటే ఇవి బాగా సాయిబులు ఉన్నారు కాబట్టి వస్తుంది భాష. వచ్చదా లేదా మీకు? कपड़ा में क्या है, हमको उजला होना, इनको लाल होना, दुकान वाले को पैसे होना। बरस के 3 बार कपड़ा बदला दूं, लाल उजला काला, लाल उजला काला। इसमें क्या है, कपड़ा में क्या भी नहीं। గుడలో మార్చుకుంటున్నాం, గుణం మార్చుకుంటే పోయేదానికి సత్సనం చూడి, గుడలో మార్చుకుంటే మళ్ళీ సామి సామి అని పిల్లల్ని పట్టుకుని సామి సామి అని అలా. నాకు కుజదోషం పట్టిందని ఒక ఆయన పొద్దుటూరు సొరకాల సుబ్బరావు నిన్నాడు, నీకు కుజదోషం పట్టిందయ్యా, అది చేయించుకుంటే నువ్వు బాగుపడతాన్నాడు. ఎర్ర పూలు, ఎర్ర రాగులు, ఎర్ర కుంక తెల్లవరాలుగా కొట్టాలన్నాడు. నేను చేసిన తప్పుకు మా భార్య తెల్లవారు కసు కొట్టలేక, బండలు దుర్చలేక సామి సామి అని మొగుని పట్టుకొని సామి సామి అని నీకు అట్ట చేసినాను. నా నీడ నాయమ్మడితో వచ్చింది. ఏడబోతుంది మనసు మార్చుకుంటే పోయేదానికి కొట్టిందే. తెల్లవారులకు మళ్ళీ సూర్యుడు ఉదయించేదానికే కొట్టాలన్నాడు. అట్టా డబ్బులని బాగొట్టుకున్నా. మా ఇంటికాడ నా షాపులో పట్టాలు మొత్తం ఏ దానికి ఉదిగట్ట ముట్టకుంటే ఆయన కోపం వస్తుంది. డబ్బులన్నీ సగం పోతున్నాయి, దీపరాజుకు సగము, నూనెకు సగము. సెంటిమెంటు ఏమో ఈ పడాన్ని ముక్కోకుంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది కదా. చదవచ్చనా భయపడి ఏమి సాగు మా బాధ. సగం డబ్బులు ఊదిగట్లకు, దీపరాజులకు. మాది నీడ మహిమర్తన వచ్చింది. గోజులు పెట్టుకుని దేశం వాళ్ళు తిరుగుతారు, ఎక్కడ మన శాంతి లేదు. పిల్లారా ఆలోచించుకోండి. నేను ప్రకటన 3 అధ్యాయం 1వ వచనం చదువుతారా? ప్రకటన 3:1. బైబిల్ నేను 1999 ఏప్రిల్ 1వ తేదీ బాప్తీసం తీసుకున్నా. మరి నాకు ఆ రోజు అన్నగారు బైబిల్ ఇచ్చినారు. ఇప్పుడు మీరు ఎంతమంది బైబిల్ చదువుతారో నాకైతే తెలియదు. చదువుతుంటారా రోజు? ఒక 100 మాట బైబిల్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక 100 మాట ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. ఎన్నేళ్ళ చర్చి కాబట్టి మీరు పూర్వం నుంచి మాదేయా, మేమే ఈ చర్చి మాదే, ఈ స్థలం మాదే, బెంచ్ మాదే, ఫ్యాన్లు మాదే. మరి ఇది ఎప్పుడైనా చూసినారా? అద్దం చూడకుండా ఎవరైనా వచ్చినారా? ఇప్పుడు అద్దం చూడకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తిక్కళ్ళు ఎవరైనా ఉంటారా? అందరూ చూసి వచ్చినారా? అద్దం చూడకుండా రాలే కదా. మరి ఈ అద్దం ఎవరైనా చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మరి ఇది కదా మనకు అద్దము అబద్ధము చెప్పదు. అద్దము ఎట్టుంటే ఎరక్క నల్లన్నే. పాపడింటికి పక్కకు పోయినా కనపచ్చాది, పొడలు ఎక్కువనే కనపచ్చాది, మిషాలకు రంగు వేసుకునే కనపచ్చాది లేదా? అద్దము అబద్ధం చెప్పదు. ఈ అద్దం ఎవరు చూడడానికి ఇష్టం ఉండదయా. ఇది పాపము కడుగుతుంది, చూపించాది. అర్థమైందా? ఇది కడుగుతుంది. సబ్బుతో మనం ముంగడుకుంటే మళ్ళీ రోజు చెప్పడానికి మళ్ళీ వచ్చాది, మట్టి వచ్చాది లేదా? ఇది కడుక్కుంటే దీంతో అప్పుడే మన జీవితాలు. చాలామంది ఏం చేస్తారంటే నమ్మరు. యెషయా గ్రంథం 55 అధ్యాయం 2వ వచనం చదువుతారా? యెషయా 55:2 చదువుతారా? బైబిల్ పాట అయితే పాడతారులే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలు చెల్లించెదరు, సంతృష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును. ఇది నా పరిస్థితి. అర్థమైందా? పొద్దుంటి మాకు పని చేయడము, సగం మగపత్తకు, సగం మట్కాకు, సగం నాటసారాకి. ఆహారము కాని దాని కొరకు. ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు మల్లెపూలు ఇంటికి పోతే ఆనందపడతారు, కానీ మందు దాగి ఇంటికి పోతే ఆడి మంచి ఏం చేస్తుందా? మల్లెపూలు తీసి ఇంటికి పోతే మంచిదే, మందు దాగి ఇంటికి పోతే దబడి దిబడే వారం సమస్యలు వచ్చాయి. ఆహారము కాని దాని కొరకు నీ కష్టార్జితం ఏల వెచ్చిచ్చేదవు. నేను మంగళసాపు ఉంది నాది. పొద్దున్న నిలబడి పని చేస్తే అంత ఎంతో సంపాదించుంటా. కరువు పని పోయి ఉంటారు, అమ్మగారు ఇంటికి అంటారు. సంపాదించినది ఇంటికి తీసి చూచకదు, దావాలోనే పెట్టారు. మళ్ళీ వచ్చినట్టు ఊరు కట్టడా, అది చేసి పెట్టి ఇది చేసి పెట్టంటాడు. నేను కూడా అట్లా అనేవాడిని ఒకప్పుడు. అర్థమైందా? ఆహారము కాని దాని కొరకు. ఈ లోకంలో చాలామంది వ్యసనాలంటే అర్థమైంది. ప్రపంచంలో ప్రతి మానవుడు ఏదో ఒక వ్యసనం ఉంటుంది. ఇక కుటుంబం ఏడ పోషణకు ఉంటుంది, అంత ఉండేదే దావలోనే బా. ఇంటికి వచ్చేళ్ళకి ఏముంటుంది? సరైన తిండి ఉండదు, సరైన పోషణ ఉండదు. బీడీ సిగరెట్ తాగేటోళ్ళు ఎంతమంది ఉన్నారా? ఉన్నారా లేదా? లేనట్టే. అర్థమైందా? ఒకప్పుడు ఉన్నవాళ్ళు ఉంటారు. సుట్ట తాగేటోడు, బీడి తాగేటోడు ఉంటాడు. బీడి తాగేటోడి పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? బీడి తాగేటోడు ఆడి మంచి కాడ కూర్చుంటే వాసన వస్తుంది, పక్క పోతాడు. ఆమె పోయిందని అందుకే నాకు తెలుసులే, నేనంటే నీకు కొంచెం ఇష్టం లేదు, నాకు అర్థమైందిలే. అంటే ఈ వాసనకే ఊరికి బీడి వాసన తట్టలేదు కదా ఆడి మనిషి. పక్కకు పోతే వాడు అంటాడు. సుట్ట తాగేటోడు ఇంటి కాడికి వచ్చాడు, బీడి తాగేటోడి కాడికి వాడు రావసామి వాసన అంటాడు. మరి నువ్వు బీడి తాగేటోడే కదా, సుట్ట వాసనే తట్టుకోలేవు. ఆడి మంచి ఎట్లా తట్టుకుంటుందా? తప్పు చేసింది ఎవరు? వీడే. మళ్ళీ నెట్టేసేది
ఇది మన మానవుని జీవితంలో మనమే చేసే తప్పులు మళ్ళీ వాళ్ళమే నెట్టేసేది. ఏమైనా తీసుకుపోతే గుడ్డు తీసుకుపోతే ఉడకబెట్టు. ఇప్పుడు నేను బీడీ సిగరెట్ తాగేటప్పుడు వచ్చి వెనుకబడితేనే ఏం చేస్తా తెలుసా, డజన్ అరటిపండు తీసుకుంటా. వాని ముందనే అరటిపండు తీసుకుంటా, మందు తాగడానికి పోతాను, డజన్ గుడ్డు తీసుకుంటా. 3 ఉడకబెట్టమని ఫోన్ చేసి చెప్తా, 3 ఉడకబెట్టు తొందరగా వస్తానంట. అరే క్యారే వయసే పోతాడు. ఓ తాకత్ కాకనా మై కానే కా తూ పిసాబ్ జాత జాత 300 तुम्हारा बटल। అరే అల్లా చెప్పలో కరేసే సామే జడ్ చల్ జాతా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను నా జీవితంలో ఇవన్నీ చేసుకొని నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకొని కుటుంబాన్ని భయంకరమైన స్థితిలో ఉంది. అలాంటి జీవితంలో బైబిల్లో నాకు చెప్పని వాక్యం లేదు, నా డౌట్ తీర్చలేదు. ఎందుకు చెప్తానంటే మీకు అర్థమైందా? ప్రకటన 3:1 చదివిన సోదరా, పొదుపు లక్ష్యంలో రెడీగా అంటారు. యోహాను స్వార్థ 1:12 వచ్చిన అంతలో గీసి పెట్టాను. ఒకటి చదువుతారా? సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, గ్రామ ప్రజలారా చెప్పు. 7 నక్షత్రములను 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది గాని జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. అయిపోయింది. ఆడి మంచి వచ్చేటప్పుడు వాకిలి కాడ ఎదురు చూస్తూ ఉండాలా. మా ఆయన ఆటో పోయినాడు కోయిలకుంటకు, వచ్చేటప్పుడు పక్కింటామని ఏక మీ ఆయన రాలేదంటే వచ్చాడక్క, వచ్చేప్పుడు 7:30 బస్సు చూసుకొని వచ్చాడక్క, పిల్లలకి ఏదో ఒకటి తీసుకుని వచ్చాడు కదా, ఊరికి రాడక్క వచ్చాడక్క అని చూడాలా. వాకిలి కాడ పక్కింటామని అనుకున్నా అనుకో, మీ ఆయన ఉద్యోగస్తుడు ఉంటాడు, ఏక మీ ఎప్పుడన్నా దామని వాడికి ఎప్పుడు తెచ్చా నాకు కాలబెట్టి సచ్చినారు బతికినే సత్యం ఏం చేస్తావు నా వట్ట చేసినాడు ఇంత పని అంటే ఇట్టనే అతనికి ఆడి మంచి అర్థమేం తెలుసా. ఇట్ట ఆడి మంచి అనకూడదు, ఇట్టడిందంటే ఎత్తిపోయినాడు బొమ్మానిగా. ఇదేం లేదు, పేరు మాత్రమే ఉంది జీవించుతున్నావని. అయితే ఆడి మంచి కనిపించుకున్నా అంటే వాడు అవుట్. ఆడి మంచి వెయిటింగ్ ఉండాలా, వస్తాడంటే ఏదో ఒకటి తెచ్చాడు, పిల్లలకు సంతృప్తి చేస్తాడని. ఇప్పుడు ఏడంది కథ మారిపోయింది, అర్థం చేసుకోవాలా. నేను పడని పాటలు ఇవన్నీ పడిన పాటలు. ఊరికి బతుకుతే లాభం లే, ఎప్పుడూ ఎత్తిపోయిన కింద లెక్కసారం. ఏసునందు మృతునందున వారు మాత్రమే పండుగ పూట చచ్చిపోయినా, ఉగాది పండుగ రోజుకి వచ్చినా, శివరాత్రి పండుగ వచ్చినా, క్రిస్టమస్ పండుగ చంచినా ఇస్మే క్యాబీ మరణమే. అదే చెప్పినాడు చూసినావా. ఎందుకు చెప్తున్నా అంటే కొరింథీ పత్రిక 6:9 నరకమే. ప్రకటన కూడా ఉంటుంది 21లో ఉందా, అవన్నీ చెప్పింటాడు అన్న. విన్నావా? లూకాసు వార్తలో అక్కడ 2 బ్రదర్స్ ఉంటారు, మేము 4 ఉన్నదమ్ములు. అదంతా చదవాకులే. అలాంటి పరిస్థితి నాది. మా జీవితంలో ఎట్టని తెలుసా, స్టోర్ బియ్యానికి మా భార్య మామూలుగా ఇచ్చిన డబ్బులు తీసుకుని ఉప్మా ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటున్నది. లాస్ట్కు నా పరిస్థితి స్టోర్ బియ్యం కొనలేని స్టేజ్కి వచ్చింది. అర్థమైందా? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచినాడు. మీరు కూడా ఎందుకంటే శ్రద్ధగా వినాలా. ఎవరైతే ఊరికి వచ్చనా పోతున్నా అంటే కాదు. యోహాను సువార్త 10:7 చూస్తాడా? యోహాను సువార్త 10:7 నా మాటలు మీ యందు నిలిచినది. నా యందును మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు మత్తయి సువార్త 7:7-8 చదువుతారా? ఇప్పుడు మన పరిస్థితి ఎట్టంటే మత్తయి సువార్త 7:8 ఎట్లా అడుగుతావయ్యా చెప్పు. అడుగుడి ఎవరును దొరుకును. ఈ మనిషి అడుగుతాడు. ఇక్కడ మాత్రము దుకాణంకు పోతే సరుకులు దొరుకుతాయి, మందిరం పక్కనే ఉంటుంది కానీ రారు. అర్థమైందా? యోహాను సువార్త 10 నీవు నా యందును నీ యందు నా మాటలు ఉంటే అప్పుడు అడగాలి, కానీ అది రాడు అడుగుతుంటాడు. మా వానికి ఉద్యోగం కావాలా, మా పిల్లలకు పెళ్లి కావాలా, మాకు భూమిలో శనగ పంట 10 బస్తాలు కావాలంటాడు. మనిషి రావాలి కదా. ఇప్పుడు ఆయన వచ్చినాడు. లూకాసు వార్త 5:32 చెప్పినానా, మనసు మార్చుకుంటూ పోతుంది. దేశం వల్ల తిరిగి చచ్చాడు, అంతరాలు వేసుకుని మొలతాడు చుట్టూ ఏమిరా పిల్లడు అంతరాలు మళ్ళీ ఇబ్బంది పడి అని మొలతాడు చుట్టూ అంతరాలు వేసుకుంటే इसमें क्या भी नहीं, पत्थर में क्या है, पत्थर में क्या भी नहीं, पत्ता में क्या भी नहीं. అర్థమైందా? నేను ఆ రకంగా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మరి నేను ఈ పదాలు చెప్పని మాటలు లేవు. కీర్తన 91:14-15 చదువుతారా? కీర్తన 91:14-15 పొదుపుల చెవులు తీసి పెట్టుకున్నారా? 1:12 యోహాను
చదువుతారన్నా అది కీర్తన 91:14-15. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా 14-15 అతడు నన్ను కీర్తన 91:14-15. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను ఘనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైందును. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘవు చేత అతను తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించు. రైట్. ఏ నామము? అపోస్తల కార్యం 4:12 చదువుతారా? అపోస్తల కార్యం 4:12. అపోస్తల కార్యం 4:12. మేము ఇంత 3 నామాలు పెట్టండి చక్కగా. ఈడ ఒకటి, ఈడ ఒకటి, మరి ఎవని వలనను మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఎవరు రక్షణ కలగదు? ఈ ఈ నామమునే. మనం రక్షణ ఆ నామమే యేసునామము. సృష్టికర్త. మేము సృష్టిని పూజిస్తుంటుంది. ఎడ ఆవు కనపరాకూడదు, నాకు ఎడ చెట్టు కనపరాకూడదు. కాసిరెడ్డి నాకైతే నా సాపు అనేది నా ఈ బ్రాహ్మణ్స్ అని ఆట నిలబెడతాడు. నేను 10 ఇస్తా, నాకు పావులు ఇస్తాడు. ఆ పావులు తీసుకుపోయి నేను టంకపెట్టెలు పెట్టుకుంటా. మళ్ళీ మటక మంగపత్త తగులుతుందని ఎన్ని మాటలు ఇచ్చింటే కాసిరెడ్డి నాకు. ఎందుకంటే నా సాపు కాడ ఫుల్ బిజీ. 10 ఇచ్చా నేను. ఏమన్నా తగులుతాయో మటక మంగపత్త తగులుతా ఆశ. ఆయన పావులు ఇచ్చాడు. 9 రూపాయలు 75 పైసలు లాస్ట్ నాకు. పావులా నేను రూపాయలు పెట్టుకుంటా. ఇట్లా బాగా కూడా నన్ను 10 రూపాయలని కటింగ్ చేయాలి. అప్పుడు ఒక కటింగ్ చేస్తే 10 వచ్చేది. కటింగ్ గడ్డం చేస్తే 10. ఇప్పుడు 100, 150 మచ్చగుంది. అప్పుడు 10 బాయ్ 75, మళ్ళీ 9 రూపాయలు 75 పైసలు ఇట్లా లాస్ అవుతుంది. నా పరిస్థితి అట్లనేది. అర్థమైందా? ఎన్నో ప్రశ్నలకు జవాబు. యెషయా గ్రంథము 58 అధ్యాయం 13-14 చదువుతారా? యెషయా 58 13-14. యెషయా గ్రంథము 58 13-14. ఆదివారం మంగళసార పంచాయతీ చెప్తానా. శనకట్టకి వీకనికి పోయినోళ్ళు, గనులు పోయినోళ్ళు, పొగాకుట్టునికి పోయినోళ్ళు కొద్దిగా ఆలోచించుకు తల్లులారా. యెషయా 58 13-14. నా మంగళసార పంచాయతీ చెప్తానా. నేను అనుకునే గిలికి దేవుడు నాకు ఇచ్చిన జవాబు చెప్తానా. మీరు శనకట్టకి పోతారో మరి కలుపు దీనికి పోతారో నాకు తెలియదు. చెప్పునా. నా విశ్రాంతి దినం నా వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరుకునేలా విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమని ఘనమైనదనియు అనుకొని నేను ఘనముగా ఆచరించినడలా ఇష్టమైన పనులు చేయకయు నీకు ఇష్టమైన పనులు చేయకయు. పనులు వాళ్ళకు అర్థమైంది కదా. ఇష్టమైన పనులు అంటే నా ఇష్టమైన పని నాది, మీది మీ పనులు ఏమో నాకు తెలియదు. రైట్ చెప్పు. లోకవార్తలు చెప్పుకున్న ముసలమ్మ ముసలు గోడకాడ కూర్చొని చిన్నక్క పెద్దక్క చిన్నక్క సాడీలు పోయి జాడీలు అవుతాయి. చెప్పు. నువ్వు యెహోవా యందు ఆనందించేదు. రైట్. ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించేదు. మంగళసాపు ఆదివారం మూసుకుంటే నాకు జరగదని గిలిబడి సంవత్సరంలో లేట్ చేసిన. నేను ప్రభువుని నమ్మేయాలకే 32 ఏళ్ళు వయసు వచ్చింది. ప్రభువుని గుర్తెలిగాలకే నాకు ఇప్పుడు వయసు ఎంత తెలుసా? సర్టిఫికెట్లో ఉంది. నా కొడుకుకి 37 ఏళ్ళు ఉన్నాయి. ఎంత? నా కొడుకుకు 37 ఏళ్ళు ఉన్నాయి. అర్థమైందా నీకు? అర్థమైందా? నేను ఈ విధంగా వాక్యాలని విన్న తర్వాత అనేక విషయాలు చెప్పినాడు. ఇప్పుడు మీలో ఎవరైనా ఉంటే అపోస్తల కార్యంలో అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? 6:2. సమయం ఏంది అనొచ్చు వస్తున్నాడా? అనుకూల సమయమందు రైట్. ఇప్పుడు వింటున్నారా? మళ్ళీ గట్టిగా చదువునా. అనుకూల సమయమందు నీ మొరాలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్తున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో సో ప్రియులారా, అనేక మాటలు చెప్పిన తర్వాత మీలో ఎవరైనా ఇలాంటి అలవాట్లు కలిగిన వారు ఎవరైనా ఉంటే ఈ రోజుని ఎల్లుండని వాయిదాలు వేస్తే వాయిదాలని వెళ్ళిపోతే ఏం నీకని ఒక భక్తుడు పాట రాసినాడు. వినింటారు కూడా మీరు కూడా ఆ పాట. చాలామంది నమ్మకం అంటే వాయిదాలు వేస్తారు. ఆ బ్రదరు మీలో ఎవరన్నా ఇలాంటి వారు ఉంటే ఇదే సమయం. నీ మనసులో ఒప్పుకుంటే సరే. నేనైతే చెప్తాను, ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చెప్తే పక్కన వాళ్ళు ఏదైనా ఎగతాలు చేయొచ్చు. నీ మనసులో నేను పాపినని నువ్వు గిన మనసులో నిజంగా అంగీకరించి మనసులో మార్చుకోవాలని దేవుని అడిగితే హృదయపూర్వకంగా ఒప్పుకోవాలైతే నీ మనసులో నువ్వు పాపిని ప్రభా నేను క్షమించని నువ్వు దేవుని అడిగితే క్షమించేదానికి దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. రాసింటాడు. ప్రయాసపడి భారం మోస్తున్న ప్రయాసపడి భారం పాపమే, పాప భారం మోస్తున్న సమస్త నా దగ్గరికి రండి అంటాడు. ఆయన దగ్గరికి వచ్చి విశ్రాంతి ఉంటుంది, రక్షణ ఉంటుంది. నేను మాత్రం ఆ మాట చెప్పినప్పుడు లూకా నీకు చెప్పినాను కదా, యోహాను సువార్త 1:12
తను ఎందరైతే అంగీకరించురు వారందరికీ దేవుని పిల్లలకు దేవుడు అధికారం ఇచ్చాను. ఆయన ఒప్పుకునే వారికి దేవుని పిల్లలు. లోకంలోనే దేవుడు అనే వారికి కొన్ని అర్హతలు ఉంటాయి. పాపం లేని వ్యక్తి ఉండాలి, పాపం క్షమించారు కదంలో పరలోక రాజ్యం తీర్పు వ్యక్తిని ఆయనే సర్వమాన పాప పరిహార రక్త ప్రోక్షణం అవసరమని ఆ మాట విన్నప్పుడే నేను, ఎందుకంటే అనేక శ్లోకాలు దండిగా ఉన్నాయి, నేను అవి చదివిన తర్వాతనే ఏసే విగ్రహారాధన విముక్తి లేని పర్వస్తురాన్ని క్యాసెట్ వినాక, ఆయన క్యాసెట్ సారాంతం వినాక, ఇప్పుడు దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవులారా, సృష్టికి మంచి ప్రతిష్ఠ చేశాడు. అర్థమైందా? కపడమే క్యాబిన్ అని చెప్పినా సంవత్సరానికి 3 మాట బట్టలలో ఏముంది, బ్రతుకు మార్చుకుంటూ పోయేదానికి 32 ఏళ్ళు పట్టింది నాకు. అందుకని గుర్తుపెట్టుకోండి, నేనైతే నేడే రక్షణ దినం అన్నారు. ఆడ వెనకల కూర్చున్నాను, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు. మేము అనుకున్నాము ఈ దాన ధర్మాలు చేసే బట్టలు పంచితే స్వర్గానికి వస్తాం, పుణ్యం వస్తాను. కానీ అది కాదు కదా, నువ్వు మనసు మార్చుకోరా, నీ పాపాన్ని ఒప్పుకోరా. కీర్తన 32:1 చదువుతారన్నా. కీర్తన 32:1. తన అతిక్రమములకు పరిహారం నందినవాడు ప్రాయశ్చిత్తం నిందినవాడు ధన్యుడు. పాపమునకు ప్రాయశ్చిత్తం ఉండాల. సామెతలు 25:18. నిత్యము భయం కలిగిన నరుడు ధన్యుడు. ఆదివారం తెల్లబట్టలు వేసుకొని మంగళవారము కేజీ మాట్లాడుతుంటారు. మనసు మార్చుకోవాలా. ఒకే ఊట నుండి 2 జలుములు వచ్చారంటాడు. ఒక ఊట నుండి మందిరానికి వచ్చారు, కేజీ మాట్లాడతారు బయటకు వచ్చాని. వీళ్ళు క్రైస్తవులు ఎట్టుకాని కదా, నిన్ను బట్టి నన్ను బట్టి మారాలి కదా. గలతీ పత్రిక 1:23-24 ఉంటాయి. నిన్ను బట్టి ప్రజలు నమ్మాలా. మన మందిరానికి వచ్చారంటే మారు మనసు ఉండాలి కదా. ఎవడైనా క్రీస్తులు ఉన్నాడులా, మా ఊరికి పోతుంటే నా ముఖం చూస్తే పక్క పోతున్నారు. అబ్బా మంగళనాథ సింగ్ వచ్చారా, వాడు మటక నేర్పించారు, మంగపత్ర నేర్పించవద్దు, నేను మా పిల్లలు అన్నారు. నన్ను చూచే మా ఊర్లో కనీసము పిలిచేవారు లేరు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు చెడిపోతారని. నా పాపరాల అలవాటు వాళ్ళకి వచ్చాను. ఇప్పుడు నేను మా ఊరికి పోతే ఎందుకు చెప్తానంటే, నా కొడుకును ఇంతమంది పిల్లప్పుడు నేను హోటల్లో పెట్టాలనుకున్నా, ఎందుకంటే నాకు కొనుక్కుడు వచ్చింది. అది ఒకటేసారి మందిరానికి పోయినాను, నన్ను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మాట్లాడితే నేను ఇక్కడ నుండి వెళ్ళని ఒకటే స్వరం. నెల్లూరు జిల్లాలో దాసపల్లి అనే గ్రామంలో 14 ఏళ్ళు ఉన్నాయి. ప్రభువును ఒక మాట అడిగిన, 7th క్లాస్ అప్పుడు మేము పోయినాక ఒక మాట అడిగి ప్రార్థన చేసినాను. తర్వాత ఆ గ్రామంలో గడ్డం చేస్తే మంగళ లక్ష్మీ నరసింహ కోన్ భయ్ అనే हमारा बच्चा तुम्हारा बच्चा कहते भाई घूम में फर्स्ट आया ఈ సంధ్యావళకు మీ వాడే ఫస్ట్ అనే ఆ దాసరవల్ల గ్రామంలో. ఆ తర్వాత వెనికి తిరుగుతులే మా పుల్లోని ప్రపంచం తెలియదు. 7th క్లాస్లో ప్రభువుని నమ్ముకున్నాడు. బాలుడు నడవలసిన త్రోవ నేర్పము వారు వృద్ధుడైన చెప్పినాడా, వాటిని మచ్చగా చదివింటారు కదా. అప్పుడు నుండి ఇంతవరకు చదివించినాము. దేవుడు మా వాడిని దీవిస్తే మా గ్రామంలో సాక్ష్యం చెప్తా ప్రభు అన్నాడు. సిఎస్ఐ ఉన్నతమైన స్థితిలో హోటల్లో పెడదాం అనుకునే పిల్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతమైన పోస్ట్ వచ్చింది. రోమా 8:28 అది. రోమా 8:28 చదువుతారా? ఆయనను ప్రేమించు వారికి సృష్టికర్తను ప్రేమించాలి. పాపము నుంచి విడుదల చేసిన వ్యక్తిని ప్రేమించి రక్షించినాడు కాబట్టి ఆయన దగ్గర నేను పాపిని ఒప్పుకున్నప్పుడు నన్ను క్షమించినాడు. ఆయన బిడ్డలు నన్ను కూడా ఒకరిగా చేర్చినాడు. మమ్మల్ని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. అయితే మీరు మనసు మార్చుకోవాలా, పాపిని ఒప్పుకోవాలా. ఆయన సంధిలో ఒప్పుకొని అడిగితే ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమించిన దేవుడు రక్షిస్తాడు, రక్షించిన దేవుడు దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు మన విడిగా దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము దేవా. ఇంతవరకు మా కుటుంబ పట్ల నువ్వు చేసిన మేలు గురించి ప్రభా ఈ సంజామాల గ్రామంలో నీ బిడ్డల మధ్య సాక్ష్యం చెప్పిండగా మా కుటుంబ సాక్ష్యమని అనేక ఆత్మలు రక్షించబడడానికి సహాయం తెచ్చమని, ప్రతి విషయంలో నువ్వు ముందు నడిపించమని, నైనా యుగ యుగంలో మహిమ ఘనత ప్రభావం నువ్వు మాత్రం పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవ పాదముల చెంత స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.